హాయ్. ఈ బాల్ గుర్తుందా? ఒక మూవీలో సమంత చేతిలో ఉంటుంది స్ట్రెస్ బాల్. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ కేకలేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్ళాలి, కీస్ కనిపించలేదు, ఇంకంతే ఇల్లంతా దద్దరిల్లినట్టే. తీరా చూస్తే అది మీ పాకెట్లోనో మీ హ్యాండ్ బ్యాగ్లోనో ఉంటుంది. స్కూల్కి వెళ్ళే హడావుల్లో మీ పాపో బాబో పాల గ్లాస్ కానీ టీ కప్పు కానీ పడేశారా? ఇంకా యుద్ధం మొదలు. క్యూలో నిలబడాల్సి వెయిట్ చేయాల్సి వచ్చిందా? బాబోయ్, మన వల్ల కాదు. ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ యువర్ మైండ్ సెట్ దట్ ఈజ్ కాజింగ్ ఇంపేషన్స్. సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే, ప్రతి పని ఫాస్ట్గా అయిపోవాలని కోరుకోవడం, కంట్రోల్ క్రేవింగ్స్, అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి, అందరూ నా మాటే వినాలి అనుకోవడం, డోపమిన్ ఎడిక్షన్, సోషల్ మీడియాలో లాగా ప్రతి పనికి వెంటనే రివార్డ్స్ వచ్చేయాలి. మరి వీటి వల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, తొందరపడి కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి, బాడీలో బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి లైక్ కార్టిజాల్. వీటి వల్ల ఎసిడిటీ, ఇండైజెషన్ లాంటివి కూడా వస్తాయి. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రతి సిచ్యువేషన్లో పాజ్ తీసుకోండి. ఏదన్నా మీకు చిరాకు కలిగించే సందర్భంలో 0 to 10 కౌంట్ చేసి పాజ్ తీసుకొని తర్వాత రియాక్ట్ అవ్వండి. మీకు కాఫీ తాగాలనిపించినా, ఫోన్ చూడాలనిపించినా ఒక 10 నిమిషాలు ఆగి ఆ పని చేయండి. ఇప్పుడు మీకున్న ప్రజెంట్ ఫీలింగ్ని వ్యాలిడేట్ చేసుకోండి. ఇంకా చివరిగా, ప్రతిరోజు ఏదో ఒక పనిని నిదానంగా చేయడం అలవాటు చేసుకోండి. గుర్తుంచుకోండి, పేషెన్స్ లేకపోతే పేషెంట్లు అవుతారు. మన సహనం అనేది ఒక మజిల్ లాంటిది. దాన్ని ఎంత బాగా స్ట్రెంథెన్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్.